సో రఘురెడ్డి గారు, ఎందుకని కాళేశ్వరం ప్రాజెక్టు గురించి రిపేర్లు కొనసాగించేసి రిపేర్లు చేసేసి రైతాంగానికి మేలు చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు అనేది మీ అభిప్రాయం? అంటే వీళ్ళు ఎన్ఎస్డిఏ రిపోర్ట్ అనేది ఒక సాకుగా చూపెడుతున్నారేమో అన్న అనుమానం ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలు మొదలవుతుంది. అది అసలు అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా? ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక సీజన్ 2024లో నీళ్లు లిఫ్ట్ చేసినట్టు మనకు అనిపించలేదు మేడిగడ్డ నుంచి పర్టికులర్గా. ఇప్పుడు ఇంకొక దీనికి ఊతం ఇచ్చేది ఏంటంటే ఎల్ఎన్టీ కంపెనీ ఏదైతే చేసింది, కన్స్ట్రక్ట్ చేసిందో అది కూడా ముందుకు వచ్చింది, మేము రిపేర్ చేసేస్తామని చెప్పేసి. సో అంటే రైతులు కూడా ఆలోచిస్తున్నారు, మరి మిగతా రిజర్వాయర్లు నింపుకోవాలి, ఈ కాలంలోనే వరదలు మొదలవుతాయి, ఈ టైంలో నీళ్ళు అవైలబుల్ ఉన్నప్పుడు నింపుకోవాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉండాలి కదా, ఎందుకు చేయట్లేదని ఆలోచన వస్తుంది. కాకపోతే ఒక వర్గం, అంటే రాజకీయాలతో సంబంధం ఉన్న వర్గం ఎలా ఆలోచిస్తున్నారంటే ఇదేమైనా కేసీఆర్కి క్రెడిట్ రాకుండా చేయాలన్నా, లేదా బీఆర్ఎస్ పార్టీకి క్రెడిట్ మొత్తం పోకుండా చేయాలన్న ఉద్దేశంతో ఇలా తాత్సారం చేస్తున్నారా అన్న అనుమానం కూడా కలుగుతుంది. అంటే ఎందుకంటేనండి రెండు అంశాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి, ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వమే 2023 ఎలక్షన్స్ తర్వాత వచ్చినట్టయితే మేడిగడ్డ పరిస్థితి ఎలా ఉండేది అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ పాటికల్లో ఎప్పుడో బ్రహ్మాండంగా రిపేర్లు అయిపోయి మోటార్లు ఆన్ అయిపోయి పంపులు నడిచేవి, నీళ్ళు వచ్చేవి అని అనుకుంటున్నారు. రెండో విషయం ఏంటంటే ఏ ప్రాజెక్ట్ అయినా జనరల్గా చూసుకున్నట్టయితే అదొక ఏమంటారు గోల్డెన్ గూస్ అంటారు, బంగారు బాత్ అంటారు. ఇది రాజకీయ ఓటు బాత్ లాగా అయినాయి. కాదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం తీసుకున్నాం అనుకోండి, పోలవరం ఎన్ని ఎలక్షన్ నుంచి పోలవరం ఎజెండా నడుస్తుంది రాజకీయాలు ఆ ప్రాంతంలో. అట్లాగే వివిధ ప్రాజెక్టు, మన శ్రీరామ్ సాగర్ పోచంపాడు ప్రాజెక్ట్ కూడా దాదాపు దశాబ్దం పట్టింది కావడానికి. సో దీనివల్ల ఒక 2-3 టర్మ్స్ వివిధ రాజకీయ పార్టీలు దానిపైన పబ్బం గడుపుకునేవి. అంటే మనం ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టు పేరు చెప్పే రాజకీయ పార్టీలు కూడా ఓట్లు దండుకునే ప్రయత్నం చేశాయి. కాకపోతే అక్కడ వివిధ నాయకులు చెప్పే ఏంటంటే తట్టడి మట్టి తీయలేదంటారు. అంటే కాళేశ్వరంలో కూడా అలా జరిగినట్టయితే వివిధ రాజకీయ పార్టీలు ఓన్ చేసుకునేవేమో. అంటే ఆ అవకాశం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. ఎందుకంటే ఒకటే టర్మ్లో వాళ్ళు డిజైన్ చేశారు, అనుమతులు తెచ్చుకున్నారు, ఎగ్జిక్యూట్ చేశారు, కంప్లీట్ చేశారు ప్రాజెక్టు. సో దానివల్ల ఇంకా మిగతా రాజకీయ పార్టీలకి స్కోప్ లేకుండా పోయిందనేది ఒక వాదన ముందుకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక కాంపోనెంట్ 25% కాంపోనెంట్ కట్టేసి మిగతా 75% కాంపోనెంట్ మేము ఇంకో టర్మ్ తర్వాత మళ్ళీ పవర్లోకి వస్తే మేము కడతాము, రైట్? సో అలా అనేసి తాత్సారం చేసి మళ్ళీ తర్వాత ఇంకో కొంచెం కాంపోనెంట్ కంప్లీట్ చేసి మళ్ళీ అదే ఎలక్షన్ అజెండాలో అయ్యి మేము తెలంగాణ రైతులకు నీళ్ళు ఇస్తున్నాం, ఈ ప్రాజెక్ట్ మమ్మల్ని అనుకోండి అని చెప్పేసి. సో ఇట్లా ఒక 2-3 టర్మ్లు కనుక వాళ్ళు ఎక్స్టెండ్ చేసినట్టయితే ఈ కాళేశ్వరం పైన ఇంత వ్యతిరేకత వచ్చేది కాదు అనిపిస్తుంది నాకు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే వాళ్ళు ఒక మంచి పని ఏ విధంగా రాజకీయ కోణంతో ఎలా చూడొచ్చు అనేది ఇప్పుడప్పుడు అర్థమవుతుంది తెలంగాణ ప్రజలకు కూడా. అంటే ఇది రాజకీయంగా మాకు ఓట్లు రాబట్టుకోవడానికి ఒక అవకాశం లేకుండా పోయింది కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల, ఒకటే టర్మ్లో కంప్లీట్ అయిపోవడం వల్ల. దాని ఫలితాలు కూడా ప్రజలు చూస్తున్నారు. సో దీనివల్ల క్రెడిట్ ఎక్కడ ఒక రాజకీయ పార్టీకి పోతుందేమో, మాకు ఈ క్రెడిట్ రాదేమో అన్న ఉద్దేశంతో ఏదో ఒక వివిధ సాకులు, కరప్షన్ అను, అవినీతి అను, లేకపోతే డిజైన్ లోపాలను తీసుకొస్తున్నారు అనిపిస్తుంది. అండ్ ఇంకొక ముఖ్య విషయం అంటే ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరిగిన ప్రాజెక్టు నర్మదా పైన కట్టిన ప్రాజెక్ట్ తర్వాత ఇదేనేమో అనిపిస్తుంది. నర్మదా బచావ్ ఆందోళన అనేది పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. అది గ్లోబల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉద్యమం జరిగింది నర్మదా ప్రాజెక్టులకు వ్యతిరేకంగా. ఆ తర్వాత చూస్తే మనం ఈ కాళేశ్వరం పైన ఇంత పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం జరుగుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున్న లేస్తే మీడియాలో, సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కాళేశ్వరం అనేది ఒక పెద్ద చర్చనీయ అంశం అయిపోయింది. అంటే
ఎవరు కూడా దాని ఫలితాలు ఏమైనాయి, ఏ ఒక్క టీవీ ఛానల్ కానీ ఏ ఒక్క మీడియా కానీ కొన్ని తప్పిస్తే ప్రజలు ఏ విధంగా బెనిఫిట్ పొందారు, ఏ విధంగా భూగర్భ జలాలు పెరిగినాయి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టాటిస్టిక్స్ ఉన్నాయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్, వివిధ మినిస్ట్రీస్ స్టాటిస్టిక్సే ఉన్నాయి అక్కడ, ఏ విధంగా భూగర్భ జలాలు పెరిగినాయి. మొన్న ఈ మధ్య ఒక మీటింగ్లో మన కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అప్రిషియేట్ చేశారని చదివాం మనం పేపర్లో, కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి, ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అనేసి. అలా కాకుండా ఈ వివిధ అంటే రాజకీయాలకు అతీతంగా ఇచ్చే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ఉంటాయి. దానివల్ల వరి ప్రొక్యూర్మెంట్ కానీ, వరి పండించడంలో కానీ, భూగర్భ జలాలు పెంపొందించడంలో కానీ, ఎన్వైరన్మెంట్ అంటే బాగుపడడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా రిపోర్ట్లు ఉన్నాయి. అంటే ఏ మీడియా కానీ, ఏ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, టీవీల్లో కానీ లేకపోతే ప్రింట్ మీడియాలో కానీ డిస్కషన్ రాకుండా కేవలం కాళేశ్వరం అవినీతి, కాళేశ్వరం డిజైన్ లోపాలు అన్న అంటే అంశాలు పైకి తెస్తున్నారంటే ఏదో ఒక మూలన ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఈ విషయాలు హైలైట్ అవ్వడానికి మేజర్ ఇంకొక